హలో హాయ్ అండి, వెల్కమ్ టు పురాతన కథలు. మా బాబు పైన చేసిన ఒక చిన్న ప్రాంక్ అండి, అనుకోకుండా చేసిన ప్రాంక్ అన్నమాట ఇది. మా బాబుని స్కూల్ నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తూ ఉన్నప్పుడు మా బాబు చెల్లేదమ్మా అని అడిగాడు. సో అప్పుడు తను నిద్రపోయిందని చెప్పేసి నేను ఇంట్లోనే నిద్రకూర్చేసి జస్ట్ 5 minutes కనుక నియర్ బై అనమాట స్కూల్. సో నేను వెళ్ళానమాట స్కూల్కి. మా బాబు అడిగిన తర్వాత నేను చెప్పాను, నేను తన చెల్లిని వేరే వాళ్ళకి ఇచ్చేసానని, నువ్వు బొమ్మలు ఇవ్వట్లేదు కదా, తనని ఆడిపియట్లేదు కదా, అందుకని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పాను. అప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంది అంటే, రోడ్డు మీద కంటిన్యూషన్గా ఏడుస్తూనే ఉన్నాడు ఇంటికి వచ్చే వరకు. సో అలా ఏడుస్తూ ఉన్నప్పుడు సరే దీన్ని ఒక వీడియో తీద్దాం, వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత ఒక మెమొరబుల్ వీడియోగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో క్యాప్చర్ చేశానమాట. సో అది ఇప్పుడు నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి. చెప్పు, ఎందుకు నీకు చెప్పిన కదా చెల్లిని కొట్టద్దు, చెల్లిని ఏమనద్దు, చెల్లికి బొమ్మలు ఇవ్వాలి అని చెప్పినా లేదా? ఇస్తున్నావా నువ్వు? ఇవ్వట్లే కదా, అందుకే వేరే అంకుల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తా అంటే ఇచ్చేసిన. వాళ్ళు మంచిగా చదువుకుంటా అన్నారు, ఇచ్చేసాను. ఇంకా కావాలంటే ఎట్లా? చెప్పులిప్పు, ఫస్ట్ చెప్పులిప్పు, షూస్ ఇప్పు. ఇంకా రాదు, వాళ్ళు ఇవ్వరు ఇంకా. ఫస్ట్ చెప్పులు నాన్నకి చెప్పుకోపో, నాన్నకి చెప్పిచ్చేసా. తారక్ బాగా చికాకు చేస్తుందని కొడుతున్నాడు అని చెప్పేసిన. లేదండి, చెప్పులిప్పు ఫస్ట్. నువ్వు షూస్ ఇప్పు, చెప్పుకోపో. షూస్ ఇప్పు. ఇప్పుడు రాతారు షూస్ ఇప్పు ఫస్ట్. సరే చూద్దాం, ఒకసారి చెప్తా నేను వాళ్ళకి, అడుగుతా. నువ్వు అడుగుతావా మరి ఫోన్లో? ఇప్పుడు చెప్పులు ఇప్పు తొందరగా. మళ్ళీ కొడతావా చెల్లిని? ఆడిపిస్తావా? టాయ్స్ ఇస్తావా దానికి? నువ్వే ఆడుకుంటావా అన్నీ? ఇస్తావా? మరి ఎట్లా? వాళ్ళు ఇస్తారో వాళ్ళు ఎక్కడో లాంగ్, చాలా దూరం, వాళ్ళు ఎట్లా? వాళ్ళు రారు ఇక తీసుకొని మళ్ళీ ఎట్లా? నువ్వు ఆడిపిస్తావులే కానీ వాళ్ళు తీసుకుని పోయారు కదా, మరి రారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లా? చెప్పు. వాడు ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాడు అనమాట, ఉందో లేదో ఇంట్లో. ఎక్కడికి? బ్యాగ్ తీసుకొచ్చుకో అని చెప్పలేదా? ఏడుంది? చెల్లాడుందాడా? అది టవలు. ఇచ్చాడు ఏమైంది? అయ్యో పాపం, ఇచ్చేసాను అనుకున్నావా? ఇలా ఓడవద్దు సరేనా? మరి ఇంకోసారి టాయ్స్ ఇస్తావా? టాయ్స్ చెల్లికి ఇవ్వకుండా ఉంటావా? చూడు బజ్జింది పాపం, అది మంచిగా. చూడు చెల్లి బజ్జుకుందా. ఇంకేడకు పెట్టుకో చెల్లికి. చూడు ఎట్లా బజ్జుకుంది పాపం. చిట్టి తల్లి ఎట్లా బజ్జుకుంది చూడు. ఏమన్నది చెల్లినోకేనా మరి? ఏడొద్దా చూడు, నాకెళ్ళి చూడు. నిజంగా బాధపడుతున్నవారా? ఇంకేడుపు వస్తుందా?
నిజంగా తెలుసా, పొద్దున అంకుల్ వాళ్ళు వచ్చారు, అడిగారు ఇస్తా అని చెప్పిన. అయితే అమ్మో తారక ఏడుస్తాడు ఇస్తే అని చెప్పి ఇయ్యలేంగా. అమ్మో తారక ఉండలేడు, వాళ్ళు చెల్లి లేకపోతే, చెల్లి అంటే వాడికి ఇష్టం అని చెప్పిన. సరేనా? ఇంకొద్దులేద్దా, గుడ్ బాయ్.